బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి నాయికోటి అశ్విన్ నవీన్ కుమార్ మాజీ కౌన్సిలర్ రామప్ప ఆధ్వర్యంలో స్థానిక కాలనీ వాసులతో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కౌన్సిలర్గా మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ల సహకారంతో 4,50,00,000 నిధులతో వార్డులోని చాలా సమస్యలు పరిష్కరించామని తెలిపారు. వార్డు ప్రజలు తప్పుడు మాటలు వినకుండా అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందించే మమ్మల్ని ఆశీర్వదించి కౌన్సిలర్గా గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. 32వ వార్డు మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అక్కాచెల్లెలందరికీ నమస్కారం. ఈరోజు మన వార్డులో గతంలో నేను చేసిన డెవలప్మెంట్ ఏందో మీ అందరికీ తెలుసు. పేరున చెప్పాలంటే 4,60,00,000 డెవలప్మెంట్ వర్క్ చేసినాం. అందులో ఫస్ట్ 6 సంవత్సరాల కింద మీరు నన్ను ఆశీర్వదించినందుకు ఫస్ట్ 2 సంవత్సరాలు కరోనాలో పోతే, కరోనా సమయంలో కూడా మీకు ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా ఉండి ఎవ్వరికి ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి విషయంలో ముందుండి పనిచేసినా ఆ విషయం మీకు అందరికీ తెలుసు. అట్లే 3 సంవత్సరాలు మాత్రమే సమయం మిగిలితే 3 సంవత్సరాల సమయంలో మంచి డెవలప్మెంట్ వర్క్స్, మనకు రోడ్లు కానీ ఎక్కడ చూసినా, బ్యాంక్ కాలనీలో అయితే ప్రతి ఏ ఇల్లు కట్టుకున్నా ఆ ఇంటిది పక్క ప్లాట్ల బారుడే ఉండే. ఈరోజు ఏ గల్లీ చూసినా, ఎక్కడ చూసినా ఒక్క నీళ్ళ చుక్క నిలబడకుండా టోటల్ డ్రైనేజ్ వర్క్ కానీ, టోటల్ రోడ్స్ కానీ, ఒక్క రోడ్డు కూడా సీసీ రోడ్డు వేయకుండా చేసి పెద్దలు హరీష్ రావు గారి సౌజన్యంతో, అట్లే మన చింతా ప్రభాకర్ అన్న గారితో కలుపుకొని, మా విజేందర్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరిని పట్టుకొని వాళ్ళ ఎవ్వరు ఏం చేయగలుగుతారో వాళ్ళతోటి తెచ్చుకున్నాం. ప్రతిదానికి వాళ్ళు సహకరించారు. 4,60,00,000 పని చేసినాం ఇప్పటికీ. ఇప్పుడు కూడా ప్రతిరోజు చేస్తూనే ఉన్నాం. అట్లే చెప్తా ఉన్నారు ఈరోజు వచ్చిన నాయకులు, మా ప్రభుత్వం ఉన్నది, మేము తెస్తాము. 2 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉన్నది, ఏం తేలేదు. కానీ 1,50,00,000 వరకు మన వార్డులో ఆల్రెడీ టీఎఫ్ఐడిసి కింద, ఎస్డిఎఫ్ కింద పెట్టిన నిధులను మాత్రం రాగానే క్యాన్సిల్ చేసిండ్రు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే నిధులు ఇచ్చి పని చేసుకోగలిగి లాస్ట్కు టెండర్లు అయినాయి. టీఎఫ్ఐడిసిలో టోటల్ సంగారెడ్డిలో 42 కోట్ల చిల్లర, నా వార్డులోనే 1,50,00,000 వర్క్స్ క్యాన్సిల్ చేసినారు తప్ప ఈరోజు వరకు ఒక్కటి వచ్చింది లేదు. అందరూ వార్డు ప్రజలు, సంగారెడ్డి ప్రజలు గమనించాలి. కళ్ళబొల్లి మాటలు ఎవరివి, వాస్తవాలు ఎవరివి, చేస్తామని చెప్పిన ఎలాగ చేసినామో గమనించాలి. అట్లనే నా సొంత నిధులతోటి 19 జనవరిలో స్టార్ట్ చేసిన నేను ఎలక్షన్ కంటే సంవత్సరం ముందు, ఈరోజు వరకు నా సొంత నిధులతో ట్యాంకర్ పెట్టి ఎక్కడ ఎవరికి నీళ్ళ ఇబ్బంది ఉన్నా వసతి కల్పిస్తున్నా. దాన్ని ఎవరో కళ్ళబొల్లి మాటలు ఎవరో ఆయన ప్రభుత్వం నుంచి సొమ్ము తీసుకుంటుండు పెట్టిండు అన్నారట. ప్రెస్ మిత్రులకు అందరికీ తెలుసు. మున్సిపాలిటీలో పెడితే దాని మీద మున్సిపల్ కౌన్సిల్ సంగారెడ్డి అని రాస్తారు ఫస్ట్. అందులో నా గల్లీలో పోసి నా ఇంటి ముందటనే పెట్టుకొని ఇయ్యరు. నా ట్రాక్టర్ అయినా కిరాయికి పెడితే అందులో ఉన్న ఇన్ఛార్జ్ ఆఫీసర్ కాడికి నేను తెచ్చుకోవాలి. అది గమనించాలి. ఈ కళ్ళబొల్లి మాటలన్నీ మానుకొని మనం గతంలో మీరు కూడా ఉన్నారు, ఉన్నదేమో నువ్వు ఉన్నప్పుడు ఏందో చేసింది అదొక్కటి చెప్పాలి. అప్పుడు నీ ప్రభుత్వమే ఉండే నువ్వు ఉన్నప్పుడు. అసలు కళ్ళబొల్లి మాటలు ఎవరు నమ్మొద్దని కోరుకుంటున్నా. ఇప్పుడు ఎంత చేసినామో అంతలు 4 ఇంతలు డెవలప్ చేస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. మా కోడలను ఆశీర్వదిస్తే, ఆమె కూడా ఎంఎస్సి బీఈడి డబుల్ పీజీ చేసిన వ్యక్తి, ఆమెకు మాట్లాడే తెలివి ఉన్నది, చెయ్యగలుగుతానని నేను మాటిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నవీన్ కుమార్ నాయకోటి. గత 5 సంవత్సరాల్లో మా నాన్నగారైన రామప్ప గారు ఈ 32వ వార్డు కౌన్సిలర్గా ఏమేమి అభివృద్ధి చేశారో మీ అందరూ చూశారు. మేము కూడా ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామో మీరు అందరూ చూశారు. సో ఈసారి అవకాశం వచ్చింది. మా భార్య అశ్వినిని కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందు బీఆర్ఎస్ పార్టీ తరఫున నిల్చోబెడుతున్నాను. ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. ఇదే విధంగా గత 5 సంవత్సరాల్లో చేసిన దానికంటే మరింత ఎక్కువ సేవ చేస్తాం. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం. మంచి చెడు ఏమున్నా మీ కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఈ గత 5 సంవత్సరాల్లో ఎట్లా పనిచేసామో అంతకంటే ఎక్కువ పనిచేస్తాం. అలాగే మన 32వ వార్డుని సంగారెడ్డి పట్టణంలోనే వార్డుగా ఖచ్చితంగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఆశీర్వదించండి. మీ ఇంట్లో ఒక మనిషిని అనుకోండి, మీ కుటుంబ సభ్యులు లాంటిని.
ఈ ఒక్కసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. వార్డు సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. నేను మీ నాయకోటి అశ్విని నవీన్ కుమార్. మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో భాగంగా మన పెద్దలు చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మన బీఆర్ఎస్ పార్టీ తరఫున 32వ వార్డుకి కౌన్సిలర్ అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది. మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. గతంలో మా మామయ్య గారైనటువంటి రామప్ప సార్ గారి ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడల్లో నేను కూడా ముందుకు నడుస్తూ అభివృద్ధి ఒక ఆశయ, సంక్షేమం ఒక ధ్యేయంగా, సేవ ఒక మార్గం అని నమ్ముకొని ముందుకు అడుగు వేస్తున్నాను. కాబట్టి మీ యొక్క ఆదరాభిమానాలు నాపై ఉంచి భారీ మెజార్టీతో నన్ను గెలిపించి ప్రతి ఒక్కరూ నా విజయానికి సహకరించడానికి పేరు పేరున మన 32వ వార్డు సభ్యులందరికీ కోరడం జరిగింది. జై తెలంగాణ.